ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మన ద్వాదశ రాశులలో కుంభరాశి వారికి, కుంభరాశి అంటేనే ఒక విలక్షణమైన రాశి. అది ఒక విలక్షణమైన లక్షణాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటాయి. వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా ఓపెన్గా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు, నిక్కచ్చిగా ఉంటారు. లేనిపోయిన గొడవలన్నీ కూడా నెత్తి మీద వేసుకుంటారు. అనవసరపు బాధ్యతల్ని వీళ్ళు నెత్తి మీద వేసుకుని లేనిపోయిన కష్టాలను కూడా వీళ్ళు కొని తెచ్చుకుంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే వీళ్ళు స్వతహాగా ఎంత మంచి వాళ్ళో, వీళ్ళకి కోపం వస్తే, వీళ్ళకి ఆగ్రహం వస్తే కూడా అంతే చెడ్డగా వీళ్ళు బిహేవ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సాధారణంగా వీళ్ళకి కోపం రాదు. ఒకవేళ కనుక కోపం వస్తే కనుక వీళ్ళు ఎంతకన్నా తెగించడానికి అవకాశాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. అంటే శత్రువుని, ఎదుటి వాళ్ళని వాళ్ళు దూరం పెట్టేయడానికి కానీ, లేకపోతే ఇతరత్ర హాని కలిగించడానికి కానీ వీళ్ళు పెద్దగా సంశయించరు. అయితే ఇటువంటి సందర్భాలు అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. జనరల్గా వీళ్ళలో చాలామంది టేక్ ఇట్ ఈజీ పాలసీ కిందే ఉంటారు. ఎవడ పాపాన్ని వాడే పోతాడు, ఎవడ కర్మని వాడే అనుభవిస్తాడు, ఎవడ పాపాన్ని వాడే పోతాడు అనే ఒక రకమైన పాజిటివ్ దృక్పథం అనేది కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. వీళ్ళకి జీవితంలో చుట్టూ కూడా, జీవితంలో ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రధానమైన శత్రుత్వం పెంచుకోవడానికి, ప్రధానమైన శత్రువులు అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు నిక్కచ్చిగా మాట్లాడటం, నిజాయితీగా మాట్లాడటం. ఈ నిజాయితీగా, నిక్కచ్చిగా, ఓపెన్గా మాట్లాడటం వల్ల అటు బంధువులు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ, బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళకి శత్రువులు అయిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఇంకొక విషయం కూడా ఉంది కుంభరాశి వాళ్ళ గురించి. వీళ్ళు స్వతహాగా కూడా ఇతరులకి మంచి చేయాలనుకునే మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి ఇతరులకి మంచి చేయాలన్న సదుద్దేశంతో లేనిపోని బాధ్యతలు కూడా నెత్తి మీద వేసుకుని కష్టాలను కొని తెచ్చుకుంటారన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు స్తోమత ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ బాధ్యతలన్నీ మీ నెత్తి మీద వేసుకుని మీరు కష్టాలు పడతారన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎంత ఓపెన్గా ఉన్నప్పటికీ కూడా, ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ విషయాల్ని ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు బయట పెట్టరు. వ్యక్తిగత విషయాల్ని కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టరు. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంతటి స్నేహితులైనా, ఎంతటి పార్ట్నర్స్ అయినా సరే కొన్ని విషయాలు ఉంటాయి, ముఖ్యమైన వ్యక్తిగతమైన విషయాలు. ఆ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు బయట పెట్టడానికి సాహసించరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తమ సొంత వ్యవహారాలు, ఆ రిలేషన్షిప్స్ కానీ, అఫైర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర విషయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు బయట పెట్టడానికి సాహసించరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సర్వసాధారణంగా కుంభరాశికి చెందిన జాతకులకి చాలా మంచి నడవడిక ఉంటుంది, ఒక క్రమశిక్షణమైన జీవితం ఉంటుంది, కష్టపడి పనిచేస్తారు. అలాగే చాలా వరకు కూడా వీళ్ళు తమ పని ఏదో తాము చేసుకుంటూ పోతారు. అయితే వీళ్ళ యొక్క మాట తీరు కానీ, వీళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, వీళ్ళ యొక్క ఆకారం కానీ, ఇవన్నీ చూసి ఎదుటి వాళ్ళు చాలా వరకు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ అట్రాక్ట్ అయ్యి వాళ్ళ వల్ల కూడా వీళ్ళతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పరిచయాల వరకు ఓకే,
తర్వాత తర్వాత ఏమవుతుందంటే కొన్నాళ్ళకి వాళ్ళు వీళ్ళతో ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకు ఉండలేరు అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రతిదీ కూడా నిజాయితీగా నిక్కచ్చిగా ఏదైనా ఒక మనిషిని నమ్మితే ఓపెన్ అయిపోతారు, ప్రతిదీ చెప్పేస్తారు కొన్ని విషయాలు తప్పించి. అలా చెప్పేయటం వల్ల ఎదుటివాడికి వాడు హర్ట్ అయిపోతాడు, ఎదుటివాడికి నచ్చదు, అందువల్ల దూరం అయిపోతారు. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ మ్యాన్ ఆర్మీగానే ఉంటారని, సింగిల్ మ్యాన్ ఆర్మీగానే మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా చూడడానికి చాలా ఆర్భాటంగా కనిపిస్తారు. చాలా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటివాడికి తమ లోపాలు కానీ, ఎదుటివాడికి తమ బాధలు కానీ, ఎదుటివాడికి తమ కష్టాలు కానీ తెలియకుండా ఉండేటట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తారు, అంటే ప్రయత్నం చేస్తారు. లోపల ఖాళీ కడుపుతో వాళ్ళు గడుపునా ఉన్నప్పటికీ కూడా సిల్క్ చొక్కా పైన వేసుకుంటారు. ఎన్నో కష్టాలు అనిపిస్తున్నప్పటికీ కూడా ఎన్నో సుఖభోగాల్లో తేలుతున్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి మాటల వల్ల ఎదుటివాడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అబ్బా వీడు చాలా సుఖపడిపోతున్నాడు, వీడికి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, నాకు లేని భోగభాగ్యాలని వీడు అనుభవిస్తున్నాడని ఒక రకమైన ప్రొఫెషనల్ జలసీతో ఎదుటి వాళ్ళు రగిలిపోవడానికి, వీళ్ళ మీద విద్వేషాలు పెంచుకోవడానికి, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల అప్పటి నుంచి కూడా వాడు ఈ కుంభరాశి వాళ్ళని దూరం పెట్టేస్తాడు. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఇలాంటి లక్షణాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వీళ్ళకి ఫ్యామిలీతో అటాచ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, కుటుంబంతో అటాచ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరినైతే నమ్మారో, వీళ్ళని ఎవరినన్నా నమ్మితే కనుక ఆ నమ్మిన వాళ్ళని చాలా సిన్సియర్గా నమ్ముతారు, చాలా నిజాయితీగా నమ్ముతారు. వీళ్ళ ప్రేమలో కానీ వీళ్ళ యొక్క స్నేహంలో కానీ ఖచ్చితంగా నిజాయితీ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైనా కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. మీరు నమ్మినా, ప్రేమించినా, అభిమానించినా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. అలాగే ద్వేషించినా కూడా అంతే ఎక్స్ట్రీమ్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ద్వేషించినా కూడా అంతే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, పరాకాష్ఠకు చేరుతుంది. అంత దారుణంగా ద్వేషిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళకి జ్ఞాపక శక్తి విపరీతంగా ఉంటుంది. కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జ్ఞాపక శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళు చిన్నప్పుడు 1వ తరగతిలో మార్కులు అడిగినా కూడా వాళ్ళు ఈజీగా చెప్పేసే అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది. అలాగే వీళ్ళకి ఇల్యూజన్స్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతిదాన్ని కూడా ఊహించుకోవటం. ఏదైనా ఒక వ్యక్తి ఏమైనా కనిపిస్తే లేకపోతే ఏదైనా ఒక దాన్ని కనుక చూస్తే వెంటనే వాళ్ళు ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోతారు. స్వాట్లో వాళ్ళు ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోతారు, ఊహల్లోకి వెళ్ళిపోతారు. ఊహల్లోకి వెళ్ళిపోయి ఊహల్లో తేలియాడటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆ ఊహల్లోనే విహరించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మంచి ఇతరులకి సేవ చేయాలని, ఇతరులకి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం పరిపూర్ణంగా ఉంటుంది. నిష్కల్మషంగా, నిస్వార్థంగా వీళ్ళు ఇతరులకి హెల్ప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఇతరులకి హెల్ప్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు. ఆ పర్సనల్ విషయాలు వాళ్ళతోనే ఉంటాయి. ఆ పర్సనల్ అంటే వీళ్ళకి కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కష్టపడి పనిచేసే మనస్తత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా సరే కష్టంతో రావాలి తప్పించి ఇతరత్ర వేట్ల వల్ల రాదనే ఒక రకమైన అభిప్రాయంతో ఉంటారు. అందువల్లే ఏ చిన్న పనికైనా సరే వీళ్ళు విపరీతంగా కష్టపడటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే అంత కష్టపడినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితి కనుక అనుకూలంగా లేకపోతే కనుక ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం
ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మళ్ళీ మొదటికి రావాలి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వ్యక్తిగత జాతకాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలోని గ్రహాలను బట్టే వాళ్ళ యొక్క లక్షణాలు కానీ భవిష్యత్తు కానీ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వాళ్ళు ఈ కుంభరాశిలోకి వస్తారు. కాబట్టి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు అయితే వాళ్ళకి కుజమహాదశతో వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే 3-4 పాదాలంటే అక్కడ కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి 3-4 పాదాలంటే 3.5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి రాహు స్టార్ట్ అవుతాడు. రాహు 18 ఏళ్ళ పాటు ఉంటాడు. ఈ రాహు 18 ఏళ్ళ పాటు ఉంటాడు. కాబట్టి 18 ఏళ్ళు ప్లస్ ఈ యొక్క 3.5 ఏళ్ళు దాదాపుగా 22 ఏళ్ళ పాటు రాహు జన్మజాతకంలో బాగుంటే కనుక వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ రాహు కనుక బాగోలేకపోతే, రాహు జన్మజాతకంలో కనుక దుష్ట స్థానాల్లో ఉండి శత్రుగ్రహాల యొక్క వీక్షణతో కనుక ఉంటే కనుక ఖచ్చితంగా 18 ఏళ్ళ పాటు అంటే 22 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇబ్బందులు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ 18 ఏళ్ళు బాధలు పడతారంటే అది చెప్పలేం. మళ్ళీ ఆ కాంబినేషన్స్, గ్రహాల యొక్క దృష్టి, గ్రహాల వీక్షణం, శుభగ్రహాల యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఏదైనా సరే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. ఇక శతభిష నక్షత్ర జాతకులకి అక్కడ వాళ్ళకి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. వాళ్ళకి శతభిష నక్షత్ర జాతకులకి ఈ రాహు మహాదశతో ప్రారంభమైనప్పుడు సాధారణంగా శతభిష నక్షత్ర జాతకులకి రాహు మహాదశతోనే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు రాహు మహాదశలో అంటే 1వ పాదంలో పుడితే కనుక రాహు మీకు సుమారుగా 13 ఏళ్ళ పాటు ఉంటాడు. 2వ పాదంలో పుట్టింటే 2 పాదాలు అయిన తర్వాత కనుక పుడితే కనుక ఖచ్చితంగా కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటు రాహు ఉంటాడు. అందువల్ల ఈ శతభిష నక్షత్ర జాతకుల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు రాహు కనుక వాళ్ళకి దుష్ట స్థానాల్లో ఉంటే పిల్లలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి 12 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అది రాహు కనుక మీకు జన్మజాతకంలో బాగకపోయి ఉంటే, ఇక రాహు అయిన తర్వాత కుంభరాశి వాళ్ళకి శతభిష నక్షత్ర జాతకులకి గురుడు స్టార్ట్ అవుతాడు. గురుడు స్టార్ట్ అయ్యాడు కాబట్టి గురుడు కనుక మీకు కనుక ఆ శతభిష నక్షత్ర జాతకులకి గురుడు కనుక మంచి స్థానాల్లో ఉంటే అలాంటి పిల్లలకి బ్రహ్మాండంగా విద్య అబ్బుతుంది. చదువు సంఖ్యలు బ్రహ్మాండంగా వస్తాయి. ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళు చదువులో మంచి బ్రహ్మాండంగా రాణిస్తారు. చాలా బాగుంటుంది. చదువు చాలా ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, ఇంజనీరింగ్లో, లేకపోతే ఇతరత్ర ఏ డిగ్రీలు అయినా సరే. అయితే ఈ శతభిష నక్షత్ర జాతకులకి రాహు అధిష్టాన దేవత కాబట్టి ఖచ్చితంగా కూడా వైద్య రంగంలో కనుక ఈ శతభిష నక్షత్ర జాతకులను కనుక పిల్లలను కనుక మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అసాధారణమైన వైద్యులుగా వాళ్ళు పేరు ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ కూడా మళ్ళీ మనం జన్మజాతకమే చూడాలి. ఈ జన్మజాతకం చూడాలంటే అక్కడ రాహు బాగుండాలి. రాహు మీద మంచి దృష్టి, గురు దృష్టి పడాలి, లేకపోతే మంచి కాంబినేషన్స్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అలాంటి పిల్లలు వైద్య రంగంలో అసమానమైన ప్రతిభా పాఠవాలని వాళ్ళు సాధిస్తారనే విషయాన్ని గమనించాలి. ఇక 3వ నక్షత్రం ఉంది, పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే
పూర్వభాద్ర నక్షత్ర జాతకులే అయి ఉంటారు. ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అంటే అక్కడ వాళ్ళకి గురు మహాదశతో అనే వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ గురు మహాదశ జరిగినంతకాలం కూడా 3 పాదాలంటే మొదటి పాదంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళకి దాదాపుగా ఇంకా గురు మహాదశ 10 నుంచి 12 సంవత్సరాల పాటు ఉంటుంది. 10 నుంచి 12 సంవత్సరాల పాటు వాళ్ళకి అస్సలు తిరిగి ఉండదు. గురుడు బాగుంటే వ్యక్తిగత జాతకంలో. గురుడు అయిన తర్వాత శని వస్తాడు. అంటే 12 ఏళ్ల తర్వాత నుంచి వాళ్ళకి శని ప్రారంభమవుతాడు. ఒకవేళ కొంతమందికి 3 పాదాలు కాబట్టి 4 పాదాలు కాబట్టి 16 సంవత్సరాలు కాబట్టి 3 పాదాలు కుంభరాశిలో పడతాయి కాబట్టి ఆ గురు మహాదశ కాబట్టి 12 సంవత్సరాల పాటు గురుడు ఉంటాడు. ఆ యొక్క పాదాల యొక్క శేషాన్ని బట్టి మనం అంచనా వేసుకుంటూ ఉండాలి, భుక్తిని బట్టి. అందువల్ల ఈ గురుడు 4 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ ఆ గురు మహాదశ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ గురు మహాదశని బట్టి నెక్స్ట్ శని మహాదశ ప్రారంభమవుతుంది. శని మహాదశ 19 సంవత్సరాల పాటు ఉంటుంది. శని గనక బాగుంటే గనక ఖచ్చితంగా వీళ్ళు దాదాపుగా ఇదొక 12 అదొక 19 30 సంవత్సరాల లోపు వీళ్ళు సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పెళ్ళి అయిపోతుంది, ఉద్యోగంలో ఏదో ఒక ఉద్యోగం వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 30-32 సంవత్సరాల లోపు వచ్చేటప్పటికి వీళ్ళు సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ శని కనుక బాగోకపోతే జన్మజాతకంలో గుడు కనుక బాగోకపోతే కనుక ఖచ్చితంగా అలాంటి వారు సెటిల్ కాక, అంటే స్థిరత్వం లేకుండా వాళ్ళు కష్టాన్ని నమ్ముకుని పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఏ విధంగా చూసినప్పటికీ కూడా జన్మజాతకం అనేది కంపల్సరీగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. జన్మజాతకం పరిశీలన చేయకుండా ఏది మనం ఊహించలేం. కేవలం రాశి ఫలితాలను చెప్పేసి ఇదే నీ జాతకం అని చెప్పలేం. ఎందుకంటే కుంభరాశి ఫలితాలు మనం చెప్పాయంటే ఆ కుంభరాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు మన ప్రపంచంలో. అందరికీ ఒకటే నడవదు కదా, ఒకటే పరిస్థితి ఉండదు కదా. కొంతమంది కారులో తిరుగుతారు, కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, కొంతమంది అడుక్కు తింటూ ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా వ్యక్తిగత జాతకం అనేది కంపల్సరీగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకం ఆధారంగానే మనం కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క అదృష్ట యోగాలు ఏంటి, అదృష్ట భాగ్యాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయగలుగుతాం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి నేను చెప్పినట్టుగా వాళ్ళు అటు కుజుడు, రాహువు, అలాగే గురుడు ఈ యొక్క దశాశేషకాలంలోనే వాళ్ళ యొక్క జన్మం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. వ్యక్తిగత జాతకాన్ని బట్టి అక్కడున్న గ్రహస్థితిని బట్టి మీరు మీ యొక్క భవిష్యత్తుని అంచనా వేసుకోవాలి. భవిష్యత్తుకి ఖచ్చితంగా మార్గాల్ని సుగమం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.